భర్తను హత్య చేసి 7 వయాగ్రా ప్యాకెట్లను అతని జేబులో పెట్టింది ఓ ఇల్లాలు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ బితూర్లోని ధృవానగర్ లో ఉంటున్నాడు అబిద్ అలీ. ఇతను ఓ జాతరలో పనిచేసేవాడు. ఇతని భార్య షబానా, వీరికి ఓ కొడుకు. ఇక షబానా విషయానికి వస్తే ఆమె ఎక్కువగా ఫేస్బుక్ లోనే ఫేస్ పెట్టేది. అయితే సరిగ్గా ఆ టైంలోనే రేహాన్ అనే వ్యక్తి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఇక రేహాన్ ప్రొఫైల్ షబానాకి బాగా నచ్చడంతో అతని రిక్వెస్ట్ ని ఓకే చేసింది. అప్పటి నుండి ఇద్దరు ఫేస్బుక్ లో చాటింగ్ చేసుకునేవారు. కొంతకాలానికి ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ క్రమంలోనే ఈ రేహాన్ ఢిల్లీలో ఆటో డ్రైవర్ అని షబానా తెలుసుకుంది. ఇదిలా ఉండగా ఈ షబానా తన బంధువుల ఇంటికి వెళ్దామని ఢిల్లీకి బయలుదేరింది. ఇక రేహాన్ది కూడా ఢిల్లీనే కావటంతో నేను ఢిల్లీకి వస్తున్నానని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అప్పటికే రేహాన్ షబానాని కలవాలి అనుకోవటంతో షబానా ఢిల్లీకి వస్తున్నా అని చెప్పగానే నువ్వు బస్సు దిగగానే ఆటోలో నీ ముందుంటానన్నాడు. నిన్ను డైరెక్ట్ గా చూడాలని ఉంది అన్నాడు. ఇక షబానాకి కూడా రేహాన్ని డైరెక్ట్ గా చూసి కలవాలని ఉండటంతో సరే అంది. అంతేకాదు తను ఢిల్లీకి స్టార్ట్ అయిన దగ్గర నుండి బస్ దిగే వరకు అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంది. ఇక షబానా బస్ దిగగానే రేహాన్ తన ఆటోతో ఆమె ముందుకు వచ్చాడు. ఇక రేహాన్ ని చూడగానే నవ్వింది షబానా. నువ్వు ఫోటోలో కంటే రియల్ గా ఇంకా బాగున్నావంది. అందుకు రేహాన్ నువ్వైతే అప్సరసలా ఉన్నావన్నాడు. దీంతో నవ్వుతూ ఆమె ఆటో ఎక్కింది. దారి మధ్యలో ఇద్దరు ఫుల్ గా మాట్లాడుకున్నారు. ఈలోగా షబానా చెప్పిన బంధువుల ఇంటి అడ్రస్ రావటంతో ఆమె ఆటో దిగింది. అయితే ఆమె వెళ్తుంటే బాధగా ముఖం పెట్టాడు రేహాన్. మళ్ళీ నీ దర్శన భాగ్యం ఎప్పుడని అడిగాడు. సరిగ్గా వారం తర్వాత అందామే. వారం తర్వాత మా ఇంటికి వెళ్తూ అప్పుడు మనిద్దరం కలుద్దాం అంది. ఇక అది వినగానే మెలికలు తిరిగిపోయాడు రేహాన్. నిన్ను కలవాలని ఎదురు చూస్తూ ఉంటా అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అన్నట్లుగానే సరిగ్గా వారం తర్వాత షబానా రేహాన్ కి కాల్ చేసింది. వారం క్రితం తనని డ్రాప్ చేసిన అడ్రస్ కి వచ్చి తనని పిక్ చేసుకోమంది. అలాగే అంటూ రేహాన్ ఆ అడ్రస్ కి వెళ్లి షబానాని పిక్ చేసుకున్నాడు. మళ్ళీ ఇద్దరు ఆటోలో డిస్కషన్ స్టార్ట్ చేశారు. అయితే ఆ డిస్కషన్ ఇద్దరు కలిసి హోటల్ రూమ్ తీసుకునే దాకా వెళ్ళింది. ఇద్దరు ఫేస్బుక్ లోనే మంచి ఫ్రెండ్స్ గా ఆపై ఒకరినొకరు ఇష్టపడటం జరిగిపోయింది. ఇక డైరెక్ట్ గా కలిసేసరికి ఒకరిపై మరొకరికి ఆశ పుట్టింది. అందుకే ఇద్దరు శారీరకంగా కూడా కలవాలి అనుకున్నారు. అందుకే ఇద్దరు కలిసి ఓ హోటల్ కి వెళ్లారు. గదిలోకి వెళ్ళగానే అన్ని హద్దులు దాటేశారు. ఆ తర్వాత షబానా తనింటికి వెళ్లిపోయింది. అయినా ఢిల్లీలో హోటల్ గదిలో ప్రియుడితో గడిపిన మధురానుభూతుల్ని మాత్రం ఆమె తన మనసులో నుండి చెరిపేసుకోలేకపోయింది. కొంతకాలానికి అసలు ఎందుకు ఆ గుర్తుల్ని చెరిపేయాలి అనుకుంది. మేమిద్దరం ఇష్టపడే కదా ఆ పని చేశాం, అలాంటప్పుడు మళ్ళీ చేస్తే తప్పేముంది అనుకుంది. ఇక అప్పటికే రేహాన్ కూడా షబానాని మళ్ళీ శారీరకంగా కలవాలని పరితపించిపోతూ ఉండటంతో ప్రియురాలు మళ్ళీ మనం కలుద్దామని మా ఇంటికి రా అని చెప్పగానే నీ పిలుపు కోసమే వెయిట్ చేస్తున్నా డార్లింగ్, ఎప్పుడు రావాలో చెప్పు అన్నాడు. దానికి షబానా నా భర్త జాతర పని మీద వెళ్తే 2-3 డేస్ దాకా రాడు, ఆ టైంలో నిన్ను పిలుస్తా అంది. వెయిట్ చేస్తా అన్నాడు ప్రియుడు. కట్ చేస్తే ఓ 10 డేస్ తర్వాత మళ్ళీ షబానా దగ్గర నుండి కాల్. నా భర్త జాతర పనికి వెళ్ళాడు, నువ్వు రా అంది. ఇక అది వినగానే పూల షర్టు మార్చుకున్నాడు ప్రియుడు. వెంటనే ఆ ఊరికి బయలుదేరిపోయాడు. అర్ధరాత్రికి ఆమె ఇంటికి చేరాడు. ఆ టైంలో షబానా కొడుకు నిద్రపోతూ ఉండటంతో ఆ రాత్రంతా ప్రియుడితో హ్యాపీగా గడిపేసిందామె. ఉదయాన్నే ప్రియుణ్ణి బయటికి పంపి బాబుని స్కూల్ కి పంపి మళ్ళీ ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకొని గడిపింది. అలా భర్త జాతర పని కోసం ఊరు వెళ్ళినప్పుడల్లా షబానా రేహాన్ ని తన ఇంటికి పిలిపించుకొని గడిపేది. అయితే ఈ విషయం అబిద్ సోదరుడు సలీం కి తెలిసింది. అబిద్ ఊరెళ్ళినప్పుడు రేహాన్ అనే వ్యక్తి అబిద్ ఇంటికి వచ్చి వెళ్తున్నాడనే తెలిసి ఆ విషయాన్ని అతను అబిద్ కి చెప్పాడు. ఇక అప్పటికే అబిద్ కి కూడా భార్యపై అనుమానం వస్తూ ఉంది. ఆమె ప్రవర్తనలో అప్పటికే చాలా తేడా కనిపించింది అతనికి. ఇక సలీం ద్వారా ఆ విషయం తెలుసుకున్నాక అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని భార్య ఫోన్ ని చెక్ చేశాడు భర్త. దీంతో అతనికి సీన్ మొత్తం అర్థమైంది, భార్య తప్పు చేస్తుందని. దీంతో అబిద్ భార్యతో గొడవ పడ్డాడు. నువ్వు రేహాన్ తో మాట్లాడటానికి వీల్లేదన్నాడు. అయితే ఆ మాటలు షబీనా అంగీకరించలేదు. బదులుగా రేహాన్ తో మాట్లాడొద్దని అంటున్న భర్తను చంపి అతని మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంది. అందుకోసం ప్రియుడి హెల్ప్ అడిగింది. అందుకు సరే అన్న రేహాన్ తన ఫ్రెండ్ వికాస్ హెల్ప్ తీసుకోవాలి అనుకున్నాడు. ఈ వికాస్ ఓ వంట మనిషిగా పనిచేస్తున్నాడు. పైగా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాడు. అర్జెంటుగా అతనికి 20,000 రూపాయలు కావాల్సి రావటంతో ఎవరిని అడగాలా అని ఆలోచిస్తూ ఉండగా రేహాన్ కాల్ చేశాడు. దీంతో వికాస్ తనకు అర్జెంటుగా 20,000 కావాలని ఆ డబ్బుని నువ్వు అరేంజ్ చేస్తావా అని అడిగాడు. ఇక అది విన్న రేహాన్ కి ఓ ఆలోచన వచ్చింది. తన ఫ్రెండ్ అడుగుతున్న డబ్బుని తను ఇవ్వాలి అనుకున్నాడు. బదులుగా తను అనుకున్నట్లు అబిద్ ని చంపటంలో తనకి హెల్ప్ చేయమని అడగాలి అనుకున్నాడు. అందుకే నీకు మళ్ళీ కాల్ చేస్తా అంటూ వికాస్ కాల్ కట్ చేసి ప్రియురాలకి కాల్ చేశాడు. నా ఫ్రెండ్ వికాస్ కి 20,000 కావాలట. ఆ డబ్బు మనం ఇవ్వగలిగితే నీ భర్తను చంపటంలో అతను మనకు హెల్ప్ చేస్తాడని చెప్పాడు.
దీంతో షబానా అందుకు ఒప్పుకుంది. వెంటనే తన అకౌంట్ లో నుండి రేహాన్ అకౌంట్ కి 20,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ డబ్బు రాగానే రేహాన్ వికాస్ కి కాల్ చేసి, నా ప్రియురాలి భర్తను చంపటంలో నాకు హెల్ప్ చేస్తానంటే ఇప్పటికిప్పుడే నువ్వు అడిగిన 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. తనకు అవసరం ఉండటంతో వెంటనే అందుకు ఒప్పుకున్నాడు వికాస్. దీంతో తన అకౌంట్ లో నుండి వికాస్ అకౌంట్ కి 20,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు రేహాన్. ఆ తర్వాత అభిద్ను చంపాలని 2025 జనవరి 18న డేట్ ఫిక్స్ చేశారు ముగ్గురు. ఆ రోజు రాత్రి అభిద్ నిద్రపోగానే రేహాన్ వికాస్ లను తన ఇంట్లోకి తీసుకువెళ్ళింది షబానా. వాళ్ల సాయంతో నిద్రపోతున్న భర్త గొంతు నిలివి చంపేసింది. ఇక అక్కడితో ఆగిందా అంటే ఆ హత్య తన మీదకు రాకుండా ఉండాలని ముందుగానే ప్లాన్ చేసుకుని కొనిపెట్టుకున్న 7 వయాగ్రా టాబ్లెట్ ప్యాకెట్స్ ని భర్త జేబులో పెట్టింది. మరో ప్యాకెట్ తన దగ్గరే ఉంచుకొని ఫ్రెండ్ ని బయటకు పంపి భర్తను చంపిన ఆనందంతో ప్రియుడికి టాబ్లెట్ వేసి అతనితో గడిపింది. తెల్లారగానే ప్రియుడిని ఫ్రెండ్ ని పంపేసి తను పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. నా భర్తకు శృంగారం అంటే పిచ్చి సార్ అని, ఇక ఆ పిచ్చితోనే ఎక్కువగా వయాగ్రా టాబ్లెట్స్ ని అధిక మోతాదులో వేసుకొని చనిపోయాడని చెప్పింది. ఇక అది విన్న పోలీసులు వెంటనే షబానా ఇంటికి చేరుకున్నారు. అభిద్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అతని ప్యాంటు జేబులో చూడగా అందులో వారికి 7 వయాగ్రా ప్యాకెట్లు దొరికాయి. ఇక అది చూసిన పోలీసులు షబానా చెప్పిందంతా నిజమే అనుకున్నారు. పైగా షబానా యాక్టింగ్ లో ఆస్కార్ అవార్డు తీసుకోవాలి అనుకుంది మరి, అందుకే యాక్టింగ్ లో జీవించేసింది. ఇక పోలీసులు సైతం షబానా యాక్టింగ్ చూసి నమ్మేశారు. ఆమె కన్నిటిని చూసి ఆమెపై సానుభూతి కూడా చూపించారు. ఫార్మాలిటీస్ ప్రకారం అభిద్ శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి శవాన్ని అతని ఫ్యామిలీకి అప్పగించారు పోలీసులు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో అభిద్ ని గొంతు నిలిమి చంపేశారని, అతనిది హత్య చేశారని తేలింది. దీంతో పోలీసులకు ఓవర్ యాక్షన్ చేస్తున్న షబానాపై డౌట్ వచ్చి ఆమె కాల్ డేటా పరిశీలించగా ఆమె తరచుగా రేహాన్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు, అభిద్ హత్య జరిగిన రోజు కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్లు తెలిసి పోలీసులు రేహాన్ ని అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు. దీంతో రేహాన్ నిజం ఒప్పుకున్నాడు. ఈ హత్యని తను, తన ఫ్రెండ్ వికాస్, తన ప్రియురాలు షబానా కలిసి చేశామన్నాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఇక విచారణలో అభిద్ హత్య అక్రమ బంధం కోసం జరిగిన హత్య అని తేలింది. అభిద్ తమ అక్రమ బంధానికి అడ్డొస్తున్నాడని అతన్ని చంపి నేరం తమ మీదకు రాకుండా ఉండాలని అతని జేబులో వయాగ్రా ప్యాకెట్లు పెట్టి వాటి డోసు ఎక్కువ అవ్వటం వల్లే అభిద్ చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశామన్నారు ఇద్దరు. హత్యలు చేసి వాటి నుండి తప్పించుకోవడానికి రకరకాల కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు కానీ హత్యలు చేయటం మాత్రం ఆపటం లేదు. అక్రమ బంధాలు పెట్టుకోకుండా ఉండలేక వాటి కోసం దిగజారిపోతున్నారు కొందరు మనుషులు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.